మెగా డిఎస్సి విషయంలో మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం చాలా రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదు కదా. మీరే డైరెక్ట్గా ఏమైనా సిబిఐకి లేఖ రాయటం కానీ లేదంటే ఈ ఆధారాలు అందించడం కానీ ఎట్లాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు సార్? మా పిటిషన్ వేసినాం కోర్టులో పిటిషన్ ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి జరుగుతూ ఉంది ఒక పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను. రెడీనా, నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకున్నారు కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాము, ప్రధానమంత్రికి రాసినాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా అని చెప్పి ఏపీ ఈ డిఎస్సి మీద. ఆ కాపీ కూడా మీకు పంపిస్తావు సార్, చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి కాపీ పంపించినాం ఒకసారి. డిఎస్సి రాసిన మనం డిఎస్సి విషయంగా మన ప్రధానికి, హోంమంత్రికి అందరికీ రిప్రజెంట్ చేసినాం. మన ఎంపీలు పోయి ఇచ్చినారు. కాపీ కూడా మీకు కూడా ఇస్తారు, తీసుకోండి ఒకసారి. Sir, recently the Chief Minister said fiscal deficit is a myth. What are your reflections on that? Because when you take debt and run the state, you will run into fiscal deficit. So if it is a myth, what are your reflections? You should question the IQ of the Chief Minister. If someone being in the Chief Minister's post says that fiscal deficit is a myth, then what kind of IQ does he have? Sir, what kind of IQ is that? సరే, ఈ నెల 20 నుంచి ఉద్యోగులంతా రోడ్లు ఎక్కుతామంటున్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరోనా లాంటి సమయంలో కూడాను మనం ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఈరోజు గమనిస్తే అందరికీ ఓపెన్గా ఉండే డాక్యుమెంట్ అది. ఒకసారి ఆ మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడో ఒకసారి గమనించండి. వస్తూనే ఐఆర్ అన్నాడు, ఐఆర్ ఇవ్వాల. ఉన్న పిఆర్సీ చైర్మన్ రద్దు చేసినాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు అపాయింట్ చేయాలి. అపాయింట్ చేస్తే రికమెండేషన్ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పి అది కూడా రద్దు చేసినాడు. సో ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, 5 డిఎల్ పెండింగ్. ఇంకా సరెండర్ లీవ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి ఇటువంటి అన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సిపిఎస్ను కూడా తీసేస్తాను అని చెప్పిన హామీ కూడా అది కంప్లైంట్ వచ్చిందని అర్థం. 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో మేము ఇచ్చినాం. చిత్తశుద్ధి, ట్రాన్స్పరెన్సీ అంటే అది. ఇక్కడ చూస్తే 372 మందికి వీళ్ళే జీవోలు ఇచ్చి, వీళ్ళ ఎమ్మెల్యేల సర్టిఫికెట్లు ఇచ్చి, వీళ్ళ ఎంపీలే సర్టిఫికెట్లు ధృవీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏ ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ స్కాములు చేస్తూ ఉన్నారు. 130,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు మేము ఇచ్చినాం. ఒక ఆరోపణ వచ్చిందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసినాం. ఎక్కడైనా ఒక్క కాంట్రవర్సీ అన్న వచ్చిందని అడుగుతా ఉన్నా. మా హయాంలో వైఎస్ఆర్సీపీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు ఇచ్చి భర్తీ చేసినాం. ఎక్కడా కూడా విభేదాలు లేవు, ఎక్కడా కూడా వివాదాలు లేవు, కాంట్రవర్సీస్ ఎక్కడా లేవు. మేము ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్ చంద్రబాబు పెండింగ్లో పెట్టినాడు, మరో 2 రద్దు చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ. ఆశ్చర్యం లేదు సార్ చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట, ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు, బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు.
ఎవడు పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో అని. మరి మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా, మళ్ళీ అడుగుతాను. అది కూడా ఫోన్లో మాట్లాడినానంటాను కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. నువ్వు మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం దొరికింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడు పేపర్ ఎవడికి తెలియదు. పైగా సీసీ కెమెరాలు. వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావని ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చాలు. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్ష రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు.